అరే రే అమ్మర బిడ్డ ఇక టైం అయిందిగా నేను చూసుకోలే ఇక వచ్చి రావులా ఈ అందరికీ శనార్థులు ఇక మరి ఎప్పటికీ గివ్వే వార్తలా ఇక మరి సంక్రాంతి పండుగ రోజు ఇంత బస్ స్టాప్కి పోయొచ్చిన నేను ఇక మరి ఆడ ఏం చెప్పిరంటే ఇక నేను పరిశానలో ఇక మరి ముగ్గులు వేసినాం సిగ్నాలు చేసినాం ఇక చాలా సంబరంగా మేము సంక్రాంతి పండుగ చేసినాం అని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా చెప్పిర్రు ఇక మరి ఎట్లెట్లా నడిచింది ఏం కథ ఒకసారి మీరే చూడండి. ఇక ఎప్పటికీ వార్తలు చెప్పి యాస్ట్రకే రాబట్టి ఇక మరి సంక్రాంతి పండుగ అయిపోయి ఇక మరి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇక మరి పండుగ ఎట్లా చేసుకున్నారు ఏం సంగతి ఇక సిగ్నల్ మంచిగా చేసుకున్నారా సినిమాకి పోయి రా లేకపోతే ఏమన్నా పంచాయతీ అయిందా ఇళ్ళల్లా యోగి ఇట్లా చాలా మందిని అడిగి తెలుసుకుందాం ఈరోజు. ఇక మరి చాలా మంది వచ్చిర్రు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవా ఏడికెళ్ళి వస్తున్నావా? నేను మహబూబ్నగర్ నుండి వస్తాను. మరి ఇంటికాడ అంతా మంచిగా ఉన్నదా? అందరూ మంచిగా ఉన్నారు పంచుకుంది పండుగ వేసిండ్రు. ఏమేం చేసినావు సంక్రాంతి పండుగ? ఏం చేస్తాం అబ్బా పులిగంపు వండుకున్నాం కూర వండుకున్నాం అన్నం సినిమాలకు పోయినా కోమిరెల్లి పోతున్నా అబ్బా పండుగ మంచిగా అయింది. ఏమేమి పెద్ద మీ మనమరాలు ఎట్లున్నారు ముదుగున్నారా? బాగుంటారు ఏమేమి వండి పెట్టారు నీకు? మరి ఏం పెడతారు గట్లే ఇంకా అవును యాదో ఒకటి కోవిరేలి పోతున్నా యాత్ర పెట్టుకున్నావు ఏం చేయలేం మరి చూడాలి చచ్చిపోతాం. ఏమే సంక్రాంతి పూట ఇక బస్సే నడుపుడు పండుగ చేసుకున్నావా లేదా? పండుగ చేసుకునే డ్యూటీకి వచ్చినాము. మరి ఎట్లా అనిపిస్తుంది బస్సులో అల్లీలు వస్తుంటారు ఎక్కుతుంటారో ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది? పంచాయతీ పెట్టుకుంటారు మీతో చాలా మంది. దీనిలో అయితే ఏం పెడతలేరు ఎక్కువ. ఇది సూపర్ లెక్చర్ కాబట్టి దీని మీద ఏం చేస్తలేరు. అది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అయితే బాగా ప్రాబ్లం అవుతుంది. రోడ్ మీద బస్సు ముద్దే నడిపిస్తున్నావు కానీ మరి పతంగ ఎక్కించినావు? పతంగ ఎక్కడిది అంతగానే మాకు ఈ మిమ్మల్ని జరగొట్టడానికే సరిపోతుంది. మాకు తీసుకుపోవడు తీసుకొచ్చాడు. ఇక మరి పండుగ పూట ఇక అందరు పండుగ పోయి మంచిగా నిమ్మలంగా వస్తున్నారు కానీ ఇక మరి ఆర్టీసీ డ్రైవర్ అన్న ముందే ఇక మరి కండక్టర్ అని ఇక మరి టికెట్ బాగానే కొడుతున్నారు. పైసలు చూడండి ఇక టక్కబర్ పైసలు ఉన్నాయి. ఏమే పైసలు ఇవన్నీ ఇచ్చినండి అందరు గవర్నమెంట్ కట్టాలి కదా పైసలు. అరే ఆర్టీసీ వరకు అదే ఇబ్బంది ఉన్నది. పండుగ పూట సీట్ల కోసం మేము కొట్లాడ జుట్లు పట్టుకొని కొట్లాడుతున్నారట. కొట్లాడ అంటే మరి ఏం చెప్తుంటారా? ఈయన బస్సు రాత్రి ఈయన బాయరి ఎవరితో కొట్టుకుంటే ఆగమ్మా అంటే డ్రైవర్ సార్ మమ్మల్ని ఏమంటారని చెప్పి ఇట్లా ఇబ్బంది పెట్టి అవుతుంది మాకు. అందుకే ఏం నోరు మూసుకుంటే పరిస్థితి ఏమనేది ఏం లేదు. పోయిన పండుగకి పండుగకు ఫరక్ ఉన్నది ఏమన్నా? ఫరక్ అనిపించింది కొద్దిగా ఎందుకో కొద్దిగా ఉత్సాహం అనిపించింది. ఉత్సాహంగా ఉన్నది అదేందో దునికినా దునికినా సంబరం ఒక్క సంబరం అయితే అలకా చేసుకున్నాం. ఖర్చులేని పాట కదా ఖర్చులేని సంబరం కదా అది. ఏం పాట ఎక్కడిది ఏంటిది? అదేమో పాట ఉండదు చూసినావా? మహిళలది బండెక్కే ఏమో ఉన్నది చూసినావా? బండెక్కే ఏమో ఉన్నది పాట. ఆ పాటనే ముద్దుగా ఎగిరినా అంత మంచిగా పతంగులు బాగానే ఎగిరించినాం. ఇక మరి పండుగ పూట ఇక వాతావరణం అయితే ఇక మంచిగానే ఉన్నది. ఇక మరి ఊర్లలో పండుగ అయితే ఇక గట్టినే సెలబ్రేషన్ చేసుకున్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఇక మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక అడిగి తెలుసుకుందాం. ఏమమ్మా మంచిగా చేసుకున్నావా పండుగ? మంచిగా వేసుకున్నాం. ఎట్లా ముగ్గులు వేసినావా? మంచిగా వేసినాం. ముగ్గులు వేసినావు మరి సలార్ సినిమా ముగ్గులు వేస్తుందా లేకపోతే నా సంవిరంగ సినిమా ముగ్గులు వేస్తుందా? సాయిందా మూవీ. సైంధవ్ మూవీయా? చూసినావా సైంధవ్ మూవీ సినిమా? చూసినా. మంచిగా ఉన్నదా? చాలా బాగుంది. ఏం నచ్చిందమ్మా నీకు సైంధవ్ సినిమాలో? ఫైటింగ్. ఫైటింగా? ఇక మీది ఏ జిల్లా మీది? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలా? ఇక మరి ఎప్పుడు పోయినావు ఎట్లా ఏం సంగతి ఎప్పుడు వస్తున్నావు? వెళ్ళి 3 days అవుతుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాలేజ్కి వెళ్తున్నాం. ఇక చూసి రావా ఇగో వీళ్ళకంటే ఇక బరువు మొత్తం ఇగో వీళ్ళదే. ఇక వీళ్ళు ఎంత బరువు ఉన్నారో అంతకంటే డబల్ బరువు ఉన్నది లగేజ్. ఇక మొత్తం ఏమేమి తెచ్చుకున్నావు? పండుగ సామాన్ మొత్తం నువ్వే తెచ్చుకున్నట్టున్నావు. అవును. కారెలు పూరీలు అన్నీ తెచ్చుకున్నావా? మరి నాకేమన్నా ఇష్టం ఉన్నదో లేదో సంగతి. నువ్వు ఏడికెళ్ళి వస్తున్నావమ్మా? నువ్వు వికారాబాద్. వికారాబాద్ లేవు
తొండపల్లి. ఎట్లా జరిగింది పండుగ సెలబ్రేషన్స్? మంచిగానే జరిగిందా? ఇక ముగ్గులు వేసినావా మరి? వేసినాం. ఇక పతంగులు ఎక్కించినావా? ఎక్కించిన. మరి ఏమన్నారు మీ వాళ్ళు పండగ పోతే ఉండి లేకపోతే ప్రేమతో మంచిగా చూసుకురా? చూసుకుండ్రు. ఇక మళ్ళీ 3 రోజులలో పోతుందని మటర్ ముక్క పెట్టిరా లేదా? పెట్టిండ్రు. ఇక మరి ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది. సినిమాలు చూసినావా అమ్మ? చూడలేవా? ఎందుకు సినిమాలు పడదా నీకు? పడుతుంది కానీ వెళ్ళలేదు. ఇక మరి పతంగ ఎక్కిస్తుందా? ఎక్కించిన. ఎంతమంది పతంగులు తెప్పినావా అమ్మ? ఇద్దరివియా? ఇక పాపం ఆ పతంగుల కోసం ఎంత పాడుపడరో ఏమో, వాళ్ళు ఎంత బాధపడరో ఏమో, కానీ మొత్తం మీద అయితే ఇక పండుగ అయితే గట్టిగా తెచ్చుకున్నావు. అయితే తెచ్చుకున్నావు. బిఎస్సి నర్సింగ్ సెకండ్ ఇయర్. ఇక అందరూ పండగ పోయి వస్తుంటే ఇగో గీ అక్కువలు అయితే పండగ పోతురు అంట. ఇక మరి ఎందుకు లేట్ అయింది ఏం సంగతి అడిగి తెలుసుకుందాము. అక్క నీ పేరేం పేరు అక్క? అనితనా? ఇక మరి పండుగ అయిపోయినాక పోతున్నావు, ఇప్పుడు ఏం చేసావా అక్క? మా ఊర్లో పండుగ ఉంది. ఇప్పుడేం పండుగ? మైసమ్మ పండుగ. మైసమ్మ పండుగ జాతరనా? జాతర అక్కబారు మొత్తం అన్ని మూట కట్టినావు కదా. ఇక పండుగ మొత్తం గట్టిగానే చేసేటట్టున్నారు. ఇక మరి ఏమేం చేస్తారు మైసమ్మ పండుగ జాతరకు? బోనాలు చేస్తాం. బోనాలు చేస్తారా? ఇక బోనాలు చేస్తారు, శివశక్తుల ఆటలు, పోతురాజు ఆటలు, ఇక మామూలుగా ఉంటుందా? తడాక ఇక వేరే లెవెల్ ఉంటుంది. ఇక మీదే మాది కూడా అదే ఊరు. మా అత్తమ్మ అత్తగోడలు మంచిగా కలిసిపోతున్నారు. ఎక్కడికి ఎట్లా అత్తగోడలు ఎట్లా కొట్లాడుతుంది? అట్లా కొట్లాడడం. చెప్పమ్మా నీ సంగతి ఏంది? పండుగ పోయొచ్చినావా? పోయొచ్చిన. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 10th. ఇక మస్తు చదివేటట్టున్నావు. అద్దాలు వచ్చినాయి ఇప్పుడే. పరీక్షలు ఎప్పుడున్నాయి మీకు? మాకా మార్చి 8 నుంచి. మార్చి 8 నుంచా? ఇక మొత్తం మీద అయితే పండుగ అయితే మంచిగా చేసిరా మరి సంక్రాంతి? మంచిగానే చేసుకున్నాం. మంచిగా. నీ పేరేం పేరమ్మా? చిన్ని. చిన్న. ఇక మరి వెనకటికి ఏం పేర్లు ఉంటాయా? మైసమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, గిసోటి పేర్లు ఉంటుంటాయి. కానీ ఇక చిన్న నీ పేరు ఇక మంచి అదృష్టం. మంచి పేరు ఏడుకోతురు అమ్మ? జగిత్యాల డిస్ట్రిక్ట్ లో మెట్పల్లి. మొత్తం అన్ని చదువుకోవచ్చు. ఇక్కడికి షాపింగ్ కి వచ్చాను. అమ్మ చూసి రాహుల్లా ఇక షాపింగ్ ఇక చూడండి. ఈ బస్తలు ఇనిగానం నింపింది అక్క. ఇక మామూలు విషయమ్మా ఏమమ్మా సగమ్మా? ఇక మరి అద్దెకి ఏమన్నా లేదు, అదేం లేదు. భూమికి మేమన్నా కుదబెట్టుకున్నావా? అలా ఏం లేదు. ఇక మొత్తం మీద సంక్రాంతి పని అందరు జోరుగా చేసుకున్నారు. ఇక మరి ఈ అన్నోళ్ళు ఎట్లా చేసుకున్నారు ఏం సంగతి ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న ఎట్లా జరిగింది పండుగ మీ దగ్గర? అంత బ్రహ్మాండంగా జరిగింది. కైట్స్ ఎగేసారు పిల్లలతోని. ఇంట్లో పిండి వంటలు అయితే ఫుల్ అరిసెలు, ఫుల్ దావత్ అంటే నాన్ వెజ్ అయితే ఫుల్. ఇక సాయంత్రం ఫ్రెండ్స్ ముక్కొకటేనా సుక్కగొట్ట ఏమన్నా? ఇక అన్నీ కలిపి అనుకో. ఇక ఒకటేముంటుంది, రోజు ఒకటి అనుకో. ఇక అట్లా మరి సినిమాలు ఏమైనా చూస్తే పెద్ద మనిషి? లేదు, ఇక సినిమాల ప్రోగ్రామ్ ఏం లేదు. అంత ఫోన్లతోనే అయిపోయింది. ఇక తిరిగి యాస్ట్లోకి వచ్చింది. ఓ పెద్ద మనిషి దగ్గర వచ్చి కూర్చున్నా. ఇక మరి ఎట్లా చేసుకున్నారు సంక్రాంతి పండుగ ఏం సంగతి ఒకసారి తెలుసుకుందాం మనము. ఏమే పెద్ద మనిషి ఎట్లా జరిగింది సంక్రాంతి? సంక్రాంతి బ్రహ్మాండంగా జరిగింది, వైభవంగా. అందరు సుఖశాంతులతో ఉన్నారు. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దేవునికి. మరి నువ్వేం చేస్తే సంక్రాంతి పండుగ పూట? సంక్రాంతి మంచిగా జరిపినా కానీ ఆడపిల్లలకు బస్ పాస్ ఫ్రీ ఇచ్చారు, మాకేమో ఇవ్వలేరు. నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సగం టికెట్ పెడితే బాగుంటుండే, మాకు సీట్లే దొరకొచ్చినాయి. అట్లుంటే సినిమాలు చూసినా మరి సంక్రాంతి? సినిమా చూడలేదు, అంత ఓపిక లేదు నాకు సినిమా చూసి. అంతే, ఉన్నమాటకి మంచిగా చేసిందా మరి మా అక్క గారెల పూరి? మంచిగా చేసారు, మంచిగా చేసారు. మరి అయితే అది మరి పండుగ అన్నప్పుడు ఉంటుంది పండుగ. అంతే, పతంగ మంచిగా ఎక్కించినావా? ఎంతమంది పతంగులు తెంపేసినావు భయ్యా? చాలా మంది తెంపేసినాం. చాలా మంది తెంపేసిరా? ఇక మరి పాటలు జోరుగా పెట్టుకుంటున్నారటగా సంక్రాంతి పండుగకు. అవి డెక్కులు పాటలు ఎవరు పెట్టుకురు మీరు? ఎవరు పెట్టుకుంటాం? గుంటూరు కారం. గుంటూరు కారం సినిమా. గుంటూరు కారం సినిమా. సినిమాలో పోయినావా? పోలేవా? అదే పతంగులు ఎగిరేసుకుంటూనే ఉన్నాం కదా. ఇంకా పతంగులు ఎగిరేసుకుంటే ఎప్పుడో ఒకసారి పోతాం కదా నా ఊళ్ళకు. అట్లా పతంగులు ఏం చేసుకుంటే. మీ దగ్గర ముగ్గుల పోటీలు అవి ఏమైనా పెట్టిరా? ఎవరు కొట్టిరు ఫస్ట్ ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ అంటే లేడీస్ కొట్టిరు. మేమైతే ఒక మన శుద్ర పూజలు చేస్తారు చూసినావా, ఒక బొమ్మ వేసినాం, కానీ మాకు ఇవ్వలేదు. ఈ చూసిరు కదా శుద్ర పూజలు. ఇక మరి అవే ఏమంటారు మీకు తెలిసిందో లేదో కానీ ఇక బాణవతిలో ముగ్గు వేసిందంటే అన్న పెద్ద మరి ఎంత కాన్వాయిందో ఏడ నేర్చినవే. ఏడ లేచినా చూస్తాం కదా ఆడ. మొత్తం నిమ్మకాయలు అవి పెట్టినాం. ఇక సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నాం? ఎట్లా చేసుకుంటాం?
పతంగ ఎగిరేస్తారు మన ఎగిరేస్తారు గంతేనా గంతే. ఏం పతంగ ఎగిరేసినావు నువ్వు? తోక పతంగ ఎగిరేసిన. తోక పతంగ అది ఎక్కడి పతంగ ఎట్లుంటా పతంగి చూడలేదు ఎప్పుడు చూడలేదు తోక పతంగి ఎగిరిందా మరి మీదికి పోయింది పోయింది మీదికి పోయిందా పోయింది. ఇంకేం చేసిరు మీ ఊర్లో సంక్రాంతి పండుగకు? ఏం చేస్తారు షేగోలు అవి ఇవి వేసుకొని ఉంటారు. తినవా మరి నువ్వు ముద్దుగా షేగోడీలు అవి ఇవి? నేను తినలే. మరి ఏమేమి చేస్తావు అక్క పండుగ పూట? ఏం చేసుకుంటాం? అప్పాలు చేసుకుంటాం. అప్పాలు శకినాలు అవి ఏమేమి ఉంటాయి కదా? అవును అన్నీ చేసుకున్నాం. అవును చేసి మరి ఇన్ని తీసుకురావద్దా? నేను బస్తా తెచ్చుకున్నా కవరు తెస్తే నాలుగు తీసుకుపోయి తిందామని తెచ్చుకున్నా. తీసుకొచ్చుకున్నాం. మొత్తం మీద ఏం తినా మంచిగా తిన్నావా? మురుకులు అమ్మ చేసినాయి. తిన్నా తిన్నా అంటున్నావు. మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? సెకండ్ క్లాస్. పతంగులు ఎగిరేసినావా? ఎగిరేసిన కానీ పతంగ్ పైన కోలే గాలి రాలే. అయ్యా గాలి రాలేదా? మరి ఏం చేసినావు గాలి రాకపోతే? ఇంటికి పోయి పండుకున్నా. అయ్యా పడుకున్నావు. మొత్తం మీద సినిమాలు చూసినావా మరి? చూసిన. ఎట్లున్నది మరి సినిమా? మంచిగానే ఉంది. మంచిగానే ఉన్నదా? తడాకున్నది అంటావు. నువ్వు కూడా మరి కుర్చీ పాటకి ఎగిరినావా? నేనెరుగుతా. ఎగిరలేవా? నేనేమన్నా హీరోనా ఎగరడానికి? హీరో కాదా నువ్వు? మరి నాకు హీరో లెక్కనే అనిపిస్తున్నావు. అబ్బా మొత్తం మీద అట్లున్నది. అయితే మరి పండుగ మంచిగా అయిందంటావు? అయితే మంచిగానే అయింది. మరి పైసలు ఇచ్చిరా పండుగకి మీ ఇంట్లో? ఇచ్చిండ్రు. ఎన్ని పైసలు ఇచ్చిర్రు? 500. వాయమ్మ చూసిరు కాదు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఆటాని ఇయ్యమ్మ అంటే మా అమ్మ ఊరంతా తిప్పి కొట్టింది. కానీ ఈ పూరానికి 500 రూపాయలు ఇచ్చిరంట. మరి ఏం చేసిరా 500? నేనా టెడ్డీ బేర్ జెల్లీ టెడ్డీ బేర్ కొనుక్కున్నా. అంతేనా? మరి స్కూల్కి పోతావా? ఇట్లనే పతంగ ఎక్కిస్తావా? స్కూల్కి పోతా. సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకున్నారు? వీళ్ళ దగ్గర చాలా వెరైటీ చేసిరంటే అడుగు తెలుసుకుందాం. ఎట్లా చేసిరమ్మా సంక్రాంతి పండుగ? చాలా బాగా చేసుకున్నాం అన్న. సంక్రాంతి పండుగ మరి ముగ్గులు వేసినావా? చాలా వేసాం. మరి ఏం ముగ్గు వేస్తేవి? రంగుల ముగ్గులు, పువ్వుల ముగ్గులు, బాతుల ముగ్గులు, పక్షుల ముగ్గులు అన్నీ వేసాం. మరి హీరోల ముగ్గులు వేసిరంట కొంతమంది. సలార్ సినిమా ముగ్గులు, గుంటూరు ముగ్గులు, గా ముగ్గులు, ఈ ముగ్గులు అని. మేము అలాంటివి ఏం వేయలేదు. అమ్మర బిడ్డ చూసిరు కదా. సంక్రాంతి పండుగ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో జరుపుకున్నారు. మరి ఒక ఆయననేమో యాటలు కోసిండు అంటున్నాడు, ఒక ఆయననేమో ముగ్గులేసినామా అని చెప్తున్నాడు, ఒక ఆయననేమో సినిమా చూసినా అని చెప్తున్నాడు. గిట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో జరుపుకున్నారు, జోరుగా జరుపుకున్నారు. మరి ఒక ఆయన పతంగ ఎగిరేసిండంట, అసలు ఆ పతంగ ఎగరలేదంట. గిట్లా మంచిగా ముద్దుగా పండుగ జరుపుకున్నారు. నాకే పరిచయం అనిపిస్తున్నది. మీకు కూడా చాలా మంచిగా అనిపించిందిలే. మనం మొన్నటి దాకా చూసినాం. ఉక్రెయిన్కు రష్యాకు మస్తు యుద్ధం జరిగిందులో. పాపం ఉక్రెయిన్ దేశపుల బలమేమో చిన్నగాయ్. వాళ్ళ సైనిక బలం కూడా చిన్నగాయ్. మనం కూడా యుద్ధంలో దిగితే మన సైనిక బలం ఏందో మనం గెలవాలి కదా. మరి దేశంలోనే కాదు ప్రపంచంలో మనం ఎన్నో స్థానంలో ఉన్నాం. సైనిక బలంలో మనకు గెలవాలి కదా. గాముచ్చట చెప్పేటందుకే నేను మీ దగ్గరకు వచ్చిన. మరొకసారి సూతం పండి. ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మిలిటరీ ఏదో తెలుసా వుల్లా? ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మిలిటరీ దేశాలల్లా మనం ఎన్నో స్థానంలో ఉన్నామో తెలుసా? జర చెప్తే నుండ్రి. మొట్టమొదటి స్థానంలో అమెరికా నెంబర్ 1 ఉన్నది. అటెన్క రష్యా దేశం 2వ స్థానంలో ఉన్నది. 3వ స్థానంలో ముచ్చటగా చైనా దేశం ఉన్నది. 4వ స్థానంలో మన భారతదేశం ఉన్నది. పక్కపొంటున్న పాకిస్తాన్ ఏమో 9వ స్థానంలో ఉన్నదిలో. ఏ దేశ బలాలు ఎట్లెట్లున్నాయి ఏమేం సంగతి అని చెప్పి బట్ట బయలు చేసింది GFP రిపోర్టింగ్ సంస్థ. మరి ఈ సర్వే ఉత్తగానే చేయలేరంటుల్లో. మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లున్నది, అటెన్క సైనిక బలం ఎట్లున్నది, మరి యుద్ధానికి కావాల్సిన సామాగ్రి ఎట్లున్నది, గిట్లా అన్ని ముచ్చట్లను పరిగణలోకి తీసుకొని లెక్క చేసి మరీ చెప్పిండ్రు. ఇలా సర్వే ముచ్చట ఏందో కానీ మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రశాంతంగా వండుకుంటున్నారు అంటే దీనికి కారణము రక్షకులే. మరి ఇటువంటి రక్షకులు ఉన్నటువంటి మన దేశం 4వ స్థానంలో ఉండడం మన గర్వకారణమే. రేపు మాపో మొట్టమొదటి స్థానానికి చేరుకుంటే ఇంకా సంతోషం.
ఇది ఈడీనా లేకపోతే బడీనా అనుకుంటారు. ఇక 4 రోజులు సెలవులు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ విచారణకు పిలుస్తున్నారు. ఇక గిదెక్కడి కథరు అని చెప్పి పరిశాన్ అవుతారు ఆయనతో. ఇగో మళ్ళా కవితక్కకు నోటీసులు ఇచ్చిర్రంట. ఇక మరి ఏం సంగతి ఎట్లా ఒకసారి మీరు చూడుండ్రి. ఇక మళ్ళొకసారి ఈడీ నోటీసులు ఇచ్చిందులో మన ఎమ్మెల్సీ కవితక్కకు ఇక మొత్తం మీద ఈడీ ఆఫీస్కు రావాలి విచారణ చేస్తామని చెప్పి నోటీసులో రాసుకొచ్చింది. ఇక నేను విచారణకు హాజరు కాలేను, ఎందుకంటే ఈడీ ఆఫీస్లో మహిళల విచారణపై నేను సుప్రీంకోర్టులో దాఖలు వేసిన ఇంకా పిటిషన్ విచారణనే ఉందని చెప్పుకొచ్చింది అక్క. ఇక మరి ఏమన్నా అవసరం ఉంటే ఇక మీరే వచ్చి ఇంటికి ఆడ విచారణ చేసుకోండి అని చెప్పి ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చిందులో. ఇక మొత్తం మీద అయితే ఈడీ మళ్ళొకసారి కవితక్కకు ఇక నోటీసులు పంపింది. ఇక కవితక్క కూడా మంచిగానే సమాధానం ఇచ్చింది వాళ్ళకైతే. ఇక మొత్తం మీద చూడాల్సిన అవసరం అయితే ఉన్నది సుమి, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందుగానే ఈడీ నోటీసులు వచ్చినాయి ఏంది అని చెప్పి ఇక మస్తు మంది పరిచయం అవుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇక చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు వీళ్ళు. ఇక ఎందుకంటారా, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కంటే ముందుగాల కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ రావట్టే ఇక ఇప్పుడు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక మరి దీని వెనక ఏమన్నా రాజకీయ కుట్రున్నదా ఏందా అని చెప్పి ఇక చాలా మంది పరిశాన్ అవుతున్నారు. ఇక మరి తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక కవితక్క మీద అయితే ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఇక మరి ఈడీ ఆఫీసర్లు ఏం తేలుస్తారో ఏమో. ఇక రేవంత్ రెడ్డి సార్ దేశం దావోస్ పోయిండుల్లో. ఇక మరి దావోస్లో తినడో లేదో కానీ ఇక మొత్తం మీద అయితే రాష్ట్రం కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఇక పెద్ద దేశాలు మన రాష్ట్రానికి రావాలని చెప్పి ఇక మస్తు కష్టపడుతున్నాడు. ఇక మరి ఎవరోని కలిసి ఏం సంగతో ఒకసారి చూద్దాం పండి. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి సార్ మొట్టమొదటి ఇక దావోస్ దేశం పోయిండు కదా. ఇక మన అందరికరికే ఇక పోయి 2-3 రోజులు అవుతుందో. ఇక మరి ఈ 2-3 రోజులల్లో పెద్ద కంపెనీలతో మాట్లాడిండు. ఇక మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టాలి, అన్ని విధాలుగా సహకరిస్తాము, అన్ని విధాల తోడు ఉంటామని చెప్పి చెప్పుకొస్తున్నాడు. ఇక చాలా పెద్ద కంపెనీలను కలుస్తున్నాడు మన రేవంత్ రెడ్డి సారు. ఇక మొత్తం మీద అయితే దేశంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక 1-2 కంపెనీలు ఇప్పటికే ఆమోదం తెలిపినాయంట మన తెలంగాణలో పెట్టనీకే. ఇక మరి అంత మంచిగా మాట్లాడుతున్నారు మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, రేవంత్ రెడ్డి సారు. ఇక మొత్తం మీద అయితే ఇటు కేటీఆర్ సార్ను మర్చిపోయేటట్టే చేస్తూ ఉన్నారు కదా. ఇక వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ అయితే ఇక గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇక మరి అందరితో మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇక కేటీఆర్ తెచ్చిన కంటే ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చేందుకు ఆయన వంతు మంచిగానే కృషి చేస్తున్నాడు. ఇక చూడాలి మరి ఇక వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగం వస్తుందో ఏమో. ఇక అయోధ్యలో సంబరాలు శురువైనలో. ఇక ఈ అల్లడి సంధి అయోధ్య రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ దాకా ఇక రోజు ఒక సంబరం జరుగుతుంది, రోజు ఒక పూజ జరుగుతుంది. ఇక మరి ఈ అల్లడి సంధి అయోధ్య రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ దాకా ఇక ఏమేమి జరుగుతుందో ఒకసారి చూద్దాం పండి. रामाएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरे झोपड़ी के भाग आज खोले जाएंगे, राम आएंगे. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఈ రోజు సంధి జోరుగా నడవనున్నాయి. ఇక ఇవాళ రాముని విగ్రహాన్ని మొత్తం ఊరేగింపు చేసిండ్రు. ఇక అటెన్క సరయూ నది జలంతో రామ జన్మభూమికి భక్తులు వచ్చిండ్రు. ఇక రేపైతే అంబిక పూజ, వరుణ పూజ, మాతృపూజ, వాస్తు పూజ, ఇట్లా మొత్తం మీద పెద్ద పంతుళ్ళు పెద్ద స్వాములు ఇక పూజలు చేస్తారు. ఇక ఎల్లుండైతే ధ్యాన దివాసు. ఇక 20వ తారీఖు నాడు రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని మొత్తం సరయూ నది జలాలతో శుభ్రం చేస్తారు.
ఇక 21 తారీఖు నాడు రాముని విగ్రహాన్ని మంచి పవిత్రమైన నీటితోని స్నానం చేపిస్తారు. ఇక జనవరి 22 తారీఖు కోసం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దేశంలోనే జనవరి 22 తారీఖు ఇక కీలకమైన ఘట్టము. ఇక ఆ రోజే రామునికి ప్రాణ ప్రతిష్ఠ ఉన్నది. ఇక మరి ఆ రోజు కోసం ఇక ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నది. ఇక మరి జనవరి 21, 22 ఈ రోజులల్లా భక్తులకు అనుమతి లేదు గుడి లోపలికి. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు వస్తారాయే. ఇక భద్రత కారణంగా జనవరి 21 తారీఖు 22 తారీఖు భక్తులను లోపలికి అనుమతిస్తలేరు. ఇక 23 తారీఖు సంది ఇక బగ్గ పోయి దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అయోధ్య రామయ్య మీద ఉన్న ప్రేమతోని ఇక చాలా మంది ఆయన మీద ప్రేమ చూపించుకుంటున్నారు. ఇగో ఇసుకతోని అయోధ్యను ఎట్లా తయారు చేసిండో చూడండి అన్న. చూసిరు కదా, ఇక చూస్తుంటేనే వీళ్ళ కళకు ఇక అయోధ్య రామయ్య కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తున్నదిలే. అవో గంత మంచిగా తయారు చేసిండ్రు. ఇక మొత్తం మీద అయితే ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయినాయి అయోధ్యలా. ఇక చాలా మంది భక్తులు తరలిపోతున్నారు అయోధ్య రామయ్య దర్శనానికైతే. ఇక మరి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో ఇక దేవుని చూడకున్నా సరే ఇక ఆయన జాగలు ఉంటే చాలు పుణ్యం దొరుకుతుంది అని చెప్పి ఇక ఇప్పటికే చాలా మంది భక్తులు తరలిపోతున్నారు. ఇక చూస్తున్నాం ఇక తెలంగాణ ప్రజలే కాదు ఇక భారతదేశ ప్రజలు మొత్తం యావత్ జనవరి 22 తారీఖు కోసం ఎదురు చూస్తున్నది. ఇక రాను అయోధ్య రామయ్యను అయితే మస్తు మంది దర్శించుకుంటారు. ఇక ఇప్పటికే చాలా భద్రత ఏర్పాట్లు చేసిర్రు. ఇక చూడాల మరి అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆ రాముని దర్శనం చేసుకోనికే ఎంతమంది భక్తులు వస్తారో ఏమో. మీకు ఒక్కరోజే టైం ఇస్తున్నా. ఈ అన్ని వివరాలు ఇగో నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పి ఇగో గిసోటి డైలాగులు మనం సినిమాలలో చూసినాం. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మేడం అయితే ఇగో గిట్లనే డిమాండ్ చేస్తున్నది, గిట్లనే డైలాగులు చెప్తున్నది. ఇక మరి ఆ మేడం ఎవరో మీరే చూడండి. ఇక రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్ల మీద బాగానే కన్నేసిందుల్లో ఇక రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరెవరు రిటైర్ అయ్యారు, రిటైర్డ్ అయినాక పనులు ఎవరు ఉన్నారు. ఇక మరి గత ప్రభుత్వంలో ఎక్స్టెన్షన్ పేరుతో ఇంకా ఇక ఉద్యోగంలోనే కొనసాగుతున్నారు. ఇక మరి గసొంటి ఉద్యోగస్తుల పేర్లు మొత్తం నా ముంగడికి రావాలని చెప్పి ఇక సిఎస్ శాంతి కుమారి మేడం ఆర్డర్ లేచింది. ఇక మరి దీని వెనుక ఇక మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేకపోతే ఇక మరి ఏమున్నది ఏం సంగతి అని చెప్పి ఇక తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి గతంలో ఇక మరి కేసీఆర్ సార్కి ఇక సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ సార్ చెప్పినట్టు ఇన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అనే అనుమానంతోనే గిట్లా చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇక చాలా మంది అనుకుంటున్నారు. ఇక మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక పెద్ద ఎత్తున ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్లు ఇప్పుడు పనులు ఉన్నారో వాళ్ళందరినీ పనిలోకి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర సర్కారు. ఇక మరి కొత్తలను కూడా పెడుతుందంట. ఇక కొత్తలను పెడితే ఇక కొత్తగా నడుస్తుంది, కొత్తదనం వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ఇక వార్తలు వస్తున్నాయి. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మొత్తం మీద కొత్త సర్కారు ఇట్లా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇక మొగుల్ మీదకి వెళ్ళి చూస్తే మన హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది కదా. ఇంకో 4 రోజులు అయినాక చూస్తే మొగుల్ మీదకి వెళ్ళి చూస్తే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇంకో రింగ్ రోడ్ కనిపిస్తుంది. ఇక గదేనూల్లో త్రిబుల్ ఆర్ ముచ్చట. ఇక మరి త్రిబుల్ ఆర్ ముచ్చట ఏందో ఇక మీరే చూడుండ్రి. ఇక రాజమౌళి సార్ తీసిన RRR సినిమా కన్నా అంత క్రేజ్ ఉన్నదో లేదో కానీ అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉన్నదో ఇక మన RRR రింగ్ రోడ్కు. ఇక మొత్తం మీద RRR రోడ్ ఔటర్ రింగ్ రోడ్ పనులు ముంగటేసుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. ఇక మరి ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి పనులు టెండర్లు అన్నీ పూర్తి కావాలని చెప్పి అధికారులను ఆదేశించిండు. ఇక మరి దక్షిణ తెలంగాణ ఏదైతే ఉన్నదో అక్కడ సందిగా పనులు చురు చేయాలని చెప్పుకొస్తున్నాడు. ఇక మొత్తం మీద అయితే RRR రోడ్ కంప్లీట్ కావాలి. ఇక దాని పక్క పొంటి ఫార్మాసిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక
గతంలోనే ప్రకటించిండు. ఇక మొత్తం మీద అయితే RRR రోడ్ ప్రకటించడంతో ఇక రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు మస్తు జోరులు ఉన్నారు వాళ్ళు. ఇక ఇప్పటికే తక్కువ ధరకో ఎక్కువ ధరకో ఇక మొత్తం మీద భూములు కొని పెట్టుకుంటున్నారు. ఇక రేపు పొద్దుగాల RRR రోడ్ పడ్డాక మస్తు ధరలు పెరుగుతాయి కదా. ఇగో ముందే హుషారయ్యి ఇగో గిట్లా చేస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ దందా వ్యాపారులు. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో రీజనల్ రింగ్ రోడ్డు. ఈ వార్త అయిపోయింది, ఆ వార్త అయిపోయింది, ఈ అన్ని వార్తలు అయిపోయినాయి. ఇక మరి ఇగో ఇట్లా ల్యాప్టాప్ మంచిగా ఉంటుందా? ఏందులో పరిచయం అవుతున్నారా? ల్యాప్టాప్లో చూసుకుంటే ఇక మరి కొత్తగా చెప్తున్నాడు అని చెప్పి ఇక జోరుగా ఉన్నది అయినది అనుకుంటున్నారు కదా. ఇక మరి ల్యాప్టాప్లో ఏమున్నది అనుకుంటున్నారు? ఇక ల్యాప్టాప్లో అంతా ఉత్త కథనే. ఇక చూడుండే ఇక మొత్తం బుర్రనే.